మొంతా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో కురిసిన వర్షాలకు పొలాలు నేట మునిగాయి. వేమూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. మొంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లా వ్యాప్తంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంట పొలాలను కూడా నీట మునిగాయి. మనం ప్రస్తుతం వేమూరు నియోజకవర్గం జంపని సమీపంలో ఉన్నాము. ఇక్కడ వరి పంట అంతా కూడా పూర్తిగా నేలవాలినటువంటి పరిస్థితి. అంటే భారీగా ఈదురుగాలులు, వర్షము ఇవంతా కూడా వరుసగా అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితితో వరి పంట అంతా కూడా ఇలా నేలవారిన పరిస్థితి. ఈ ప్రస్తుతం అంతా కూడా వరి కంకులను కూడా పొట్టపోసుకుని గింజలు గట్టిపడేటువంటి దశలో ఉన్నాయి. వేలాది ఎకరాల్లో ఇలాంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. మొత్తం ఆ పంటంతా కూడా ఈ గాలులకు వర్షాలకు అంతా కూడా నేలవాలి మళ్ళీ చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ పంట పొలాల్లో వర్షపు నీరు అలాగే నిలిచి ఉంది కొన్ని చోట్ల. దానివల్ల ఆ పంట తేరుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పొలాల్లోంచి నీరు కనుక బయటికి వెళ్ళిపోతే కనుక కొంత పంట మళ్ళీ లేచి నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నీరు అలాగే నిలిచి ఉంటే కనుక ఓదలు అవన్నీ కూడా తడిసిపోయి మొత్తం అంతా కూడా కుళ్ళిపోతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లాలోని ఇతర పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రధానంగా కొల్లూరు మండలంలో ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఆ ఉద్యాన పంటలను కూడా పూర్తిగా నేలరాలాయి. అరటి అయితే నిట్ట నీళ్ళు అన్నీ కూడా విరిగిపోయి ఆ గాలుల దాటికి పడిపోయినటువంటి పరిస్థితి. ఇతర ఉద్యాన పంటలు కంద, పసుపు ఇవన్నీ కూడా ఆ పొలాల్లోకి నీరు చేరింది. గతంలో ఒక 2 నెలల క్రితం వచ్చినటువంటి కృష్ణానది వరదల కారణంగా కూడా కొల్లూరు, లంక గ్రామాల్లో ఉద్యాన పంటలన్నీ కూడా నీట మునిగాయి. వాటిని తొలగించినటువంటి రైతులు కొంత చోట్ల మినుము పంట సాగు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ నీళ్ళని కూడా రావడంతో వర్షాల కారణంగా నీళ్ళని నిలిచిపోయి ఆ మినుము పంట కూడా పాడైపోయిన పరిస్థితి. అంటే పూర్తిగా ఈ ఏడాది పండించినటువంటి పంటలన్నీ కూడా రైతులకు ఏమాత్రం కూడా చేతికి చిక్కకుండా, చేతికి దక్కకుండా పోయినటువంటి పరిస్థితి అయితే మనకు ఈ వేమూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇక్కడే కాకుండా రేపల్లె అలాగే బాపట్ల జిల్లాల పరిధిలో కూడా కొన్ని చోట్ల వరి సాగు చేస్తుంటారు. అలాగే పొన్నూరు నియోజకవర్గం పరిధిలో కూడా ఈ వరి సాగు జరుగుతుంది. అన్ని చోట్ల కూడా ఈ వరి పంట పరిస్థితి ఇలాగే ఉంది. మొత్తం కూడా కంకి నుంచి ఒక 20 నుంచి 1 నెల రోజుల్లో కోత దశకు రావాల్సినటువంటి పంట ఇదంతా కూడా ఇప్పుడు నేల రాలిపోవడంతో రైతులైతే చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మొంతా తుఫాను ప్రభావం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తిరిగి పనిచేశారు. రాత్రి పగలు తేడా లేకుండా వారంతా కూడా ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయడం కావచ్చు, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్లకుండా నిర్వహించి వారిని ఇళ్ల వద్ద ఉంచేలా చేయడం, ప్రజలతో సమన్వయం చేసుకుని వారిని కూడా ఈ తుఫాను కారణంగా ఇబ్బందులు పడకుండా చేసే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో శ్రమించిందని చెప్పాలి. అయితే ఈ ప్రకృతి విపత్తుల కారణంగా జరిగినటువంటి పంట నష్టాన్ని అయితే ఎవరు నివారించలేనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ వరద తుఫాను సహాయ చర్యలన్నీ ముగిసిన తర్వాత పంట నష్టాలకు సంబంధించినటువంటి ఆ లెక్కింపు అంతా కూడా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి ఆ లెక్కింపు అంతా కూడా మదింపు చేసేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరొక 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలవుతుంది. ముందుగా అయితే ఈ రైతులకైతే ఆ పంటని కాపాడుకునే విధంగా కూడా కొన్ని రకాల సలహాలు, సూచనలు అయితే వ్యవసాయ శాఖ నుంచి వారికి జారీ చేస్తున్నారు. ముందుగా ఆ పంట పొలాల్లో ఉన్నటువంటి నీటిని బయటికి పంపే విధంగా చేయడం, ఆ వరి కట్టలను అలాగే కొంత నిల్చోబెట్టి ఏంటన్నా వారి సపోర్టుగా ఏదైనా పెట్టి చేసేయడం, ఇలాంటి కొన్ని చర్యలు అయితే తీసుకోవడం ద్వారా ఆ పంటను కొంతమేర కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. పూర్తిగా నేలవారి నీళ్ళలో నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో అయితే ఇక పంట చేతికి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. మిగిలిన ప్రాంతాల్లో కొద్దిగా వాలిపోయినటువంటి ప్రాంతాల్లో అయితే కొంత దాన్ని దక్కించుకునేందుకైతే రైతులకు అవకాశం అయితే ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం అయితే కొనసాగుతోంది. వర్షం అయితే కురుస్తుంది. ఆ వర్షము, చిరుజల్లులు ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా పడుతూనే ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా కొంత ఇలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ సహాయ చర్యలన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసిన తర్వాత ఈ పంట నష్టాలకు సంబంధించి ఆ కార్యాచరణ మొదలుపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది బాపట్ల జిల్లా పరిధిలో మోంతా తుఫాను కారణంగా పంట నష్టానికి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ అలీతో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా.